ఎస్బిఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా చెలుపూరి విష్ణమాచారి చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెలుపూరి విష్ణమాచారి గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ అనిల్, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్నలిస్టు రెడ్డి సంఘం అధ్యక్షుడు గాదే రఘునాథ్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు కాంతల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు నడిగొట్టు కిరణ్, అనిల్, సురేష్, ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులుగా అప్పల ముత్యం తదితరులు అధ్యక్షుడికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోతారవేణి కుమార్, ఉపాధ్యక్షులు అందే సారయ్య, సలహాదారులుగా కాంతల శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లుగా కూన రాజు, బురికి సంతోష్, అప్పల సంపత్, చింతపుల కిరణ్, ముఖ్యర అనిల్, పోతారవేణి శ్రీనివాస్, కూన రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు మందా శ్రీనివాస్, పోచయ్య, అందే తిరుపతి రాజు, శ్రీశైలం, అనిల్, అజయ్, మురళి, శ్రీకాంత్, విష్ణు, అవినాష్, ట్రాక్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులుగా మా మిత్రులు సోదరుడు విష్ణమాచారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఎన్నిక పట్ల ఈరోజు మేమందరం సంతోషిస్తున్నాము. ట్రాక్టర్ యూనియన్ డ్రైవర్లు కమ్ ఓనర్స్ అందరి బాగోగులు చూసుకుంటూ వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మీరందరూ సహకారం చేయాల్సిందిగా మా వైపున కోరుతూ ఈ సందర్భంగా తమ్ముడు విష్ణమాచారిని ఇంకా రానున్న రోజుల్లో రైతులకు కానీ కూలీలకు కానీ ఏ అవసరాలకైనా మీ ట్రాక్టర్ యూనియన్ సభ్యులతో పాటు మీరు మా అందరికీ గ్రామం వైపున మీరు సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. రోజు ఇందుర్తి గ్రామంలో ట్రాక్టర్ యజమానుల సంఘం అధ్యక్షునిగా చెలుపూరి విష్ణమాచారి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ట్రాక్టర్ యజమానులందరికీ హృదయపూర్వక నమస్సమాంజలు తెలుపుచు దానికి తోడుగా వారి కార్యవర్గం, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, డైరెక్టర్లు, మొత్తం ట్రాక్టర్ యజమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక సంఘం ఏర్పడాలంటే ఎంతో కష్టపడి చేయవలసిందే. దానిని మునుపు కూడా ఇంతకు ముందు కూడా మేము కూడా చేసి నడిపించడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ యజమానులందరూ విష్ణమాచారి గారికి, వారి కార్యవర్గానికి సహకరించి ఇందుర్తి గ్రామ అభివృద్ధికి మీరంతా బాటలు వేయవలసిందిగా దానికి తోడుగా నేనుంటాను సర్పంచ్గా. మరియు మా పాలకవర్గం కూడా అందరం కలిసిమెలిసి మన గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతామని కోరుకుంటూ దీనికి సలహాలు సూచనలు కూడా కొన్ని ట్రాక్టర్ యజమానులకు చెప్తున్నాను. మన తార్ రోడ్డుపై కేజీ వీల్స్ నడపడం మన రోడ్డును మనమే ఖరాబు చేసుకోవడం అవుతుంది. దానికి ట్రాక్టర్ యజమానులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇంకా రాబోయే ఐకేపీ సెంటర్ కొనుగోలు కేంద్రానికి కూడా మన ట్రాక్టర్లు పెట్టి అధిక సంఖ్యలో కొనుగోలు అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించవలసిందిగా ట్రాక్టర్ యజమానులందరికీ మరియు కార్యవర్గ సభ్యులు అందరికీ కోరుతున్నాము. ఇంకా గ్రామంలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరిగినప్పుడు మొరం కానీ ఇది కానీ గ్రామ అభివృద్ధి కొరకు ఎక్కడైనా గుంతలు ఉన్న మట్టి రోడ్లలో వారు స్వచ్ఛందంగా చేసి అట్టి గుంతలను పూడ్చవలసిందిగా దానికి కూడా అధ్యక్షుడు సహకరించి గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే స్వయం కృషి మీరు డీజిల్ పోసుకొని చేసినా కానీ మేము గ్రామ పంచాయతీ తరఫున చేసి పెట్టిన అటువంటి మన ఊరు అభివృద్ధి కొరకు మీరందరూ అట్టి రోడ్లను బాగు చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి ట్రాక్టర్ యజమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ భవిష్యత్తులో విష్ణమాచారి గారు అందరినీ సమానంగా చూసి ట్రాక్టర్ యజమానులను కక్ష సాధింపు లేకుండా నడిపించవలసిందిగా. ఎందుకంటే ఓ ట్రాక్టర్ అటు పోతుంది, ఓ ట్రాక్టర్ ఇటు పోతుంది, నాది ముందు అనే సమస్యలు కూడా నీకు ఎదురైతాయి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో. కాబట్టి అటువంటి వాటిని సీరియల్ నంబర్ ప్రకారంగా లోన్లు పెట్టించి ధాన్యాన్ని
తరలించవలసిందిగా కోరుకుంటూ అతనికి కూడా యజమానులు సహకరించాలి, ఐకేపీ సిబ్బంది సహకరించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ట్రాక్టర్ యూనియన్ మిత్రులకు, యజమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రానున్న ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం మిల్లులకు చేరవేయడంలో మా వంతు కృషి గౌరవ సర్పంచ్ పాలకవర్గ సభ్యులందరి సహాయంతో తీసుకుంటాము. గ్రామంలో ఎక్కడైనా గుంతలు కానీ ట్రాక్టరు అవసరం ఉంటే ఖచ్చితంగా మా వంతుకు ఒక యువకునిగా నా వంతుకు ఫ్రీ సర్వీస్ చేస్తా అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా ట్రాక్టర్ యూనియన్ ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సలహా సూచనల మేరకు గ్రామ పెద్దలందరి సహకారంతో, మా ట్రాక్టర్ యూనియన్ మిత్రులందరి సహకారంతో రానున్న రోజుల్లో కూడా మీరు ఏది చెప్పినా కూడా గ్రామానికి సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి గౌరవ ట్రాక్టర్ యూనియన్ సభ్యులకు మరియు గౌరవ సర్పంచ్ చింతపూల నరేందర్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.